వెల్కమ్ టు హలో లేడీస్. ఈనాటి హలో లేడీస్లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ చూడడానికి ఎక్కడికి వచ్చేసామో తెలుసా? దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గరలో ఉన్న ప్రజ్ఞా శారీస్కి వచ్చేసాం. ఇక్కడ చీరలు చూస్తుంటే కళ్ళు చెదురుతున్నాయండి. ఒక్కొక్క చీర చాలా డిఫరెంట్ ప్యాటర్న్ డిజైనర్ వేర్స్లో ఉన్నాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనకి ఆ శారీస్ అన్నీ చూపించడానికి అరుణ గారు అవైలబుల్గా ఉన్నారు కాబట్టి మనకి హాయ్ చెప్పేస్తూ ఆ చీరలని ఒక లుక్ వేసేద్దామా? అరుణ గారు హాయ్. సో మరి ఈ సమ్మర్ స్పెషల్కి మన ఈనాటి హలో లేడీస్లో మన దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ ప్రజ్ఞా శారీస్లో స్పెషల్ వెరైటీస్ ఏం చూపిస్తే సమ్మర్లోనే మనం కొంచెం పార్టీ వేర్, ఆఫీస్ వేర్ అండ్ పార్టీ వేర్లోనే కొంచెం డిఫరెంట్ కలెక్షన్ చూడబోతున్నాం ఇప్పుడు. ఫస్ట్ శారీ వచ్చేసి మనకు బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారండి. ఓకే, ఎవర్ గ్రీన్ కాంబినేషన్, చాలా ఇష్టమైన కాంబినేషన్ అందరికీ. బ్లాక్లో వచ్చేసి మళ్ళీ మనకి అంతా కూడా ఇదంతా జూట్లోనే మనకి ఏంటంటే చాలా మైల్డ్గా ఇచ్చారనమాట. జూట్ అంటే ఏంటంటే మనకు చాలా సాఫ్ట్గా కంఫర్ట్గా ఇచ్చారు. దీంట్లో మళ్ళీ మనకి అంతా కూడా స్టార్స్ అనేది డిజైన్ చేశారండి గోల్డెన్ తోటి. ఆ గోల్డెన్తో స్టార్స్ వచ్చిన చోటంతా కూడా మళ్ళీ మనకు వెల్మెట్ అవుతూ బ్లాక్ బేసిక్ మీద మనకు సేమ్ అదే ఐస్డేస్గా మళ్ళీ మనకు స్టార్ అనేది కంటిన్యూ ఇచ్చారనమాట. ఇట్లా ఆల్మోస్ట్ మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంటుంది క్రాస్ లైన్స్ లాగా. కింద బార్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు డిఫరెంట్గా తీసుకున్నారండి. కింద వచ్చేసి మళ్ళీ మనకు బ్లాక్ బేసిక్ మీద వచ్చేసి మళ్ళీ మనకి రాణి పింక్ తోటి ఒక లైన్ ఇచ్చిండ్రు. దానిపై నుంచి మళ్ళీ మనకు ఒక బాక్స్ స్టైల్లో మనకి ఏంటంటే బ్లాక్ కలర్ బేసిక్ మీద ఇచ్చారు. మళ్ళీ వచ్చేసి పింక్ అట్లా జూట్ ఆల్టర్నేట్గా మనకు 4 బంచెస్ లాగా ఇచ్చారు లైన్. ఆర్చ్ వచ్చేసి ఆర్చ్ టైప్లో మనకు బోర్డర్లు అంతా కూడా మనకు పింక్ కలర్ ఆర్చెస్ లాగా ఇచ్చేసి దీంట్లో కూడా మనకి ఏంటంటే గోల్డెన్ తోటి చిన్న సర్కిల్ డిజైన్ అనేది తీసుకున్నారనమాట. ఆల్టర్నేట్గా ఇట్లా మనకు బోర్డర్లు అంతా కూడా మనకి ఇట్లా డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు. మిడిల్ పార్ట్లో చూసినట్లయితే మొత్తం అంతా కూడా స్టార్ డిజైన్ ఇచ్చారండి. ఇది ఆల్మోస్ట్ సారీ అంతా కూడా మనకు రన్నింగ్ నుంచి మనకు సేమ్ ఇలానే కంటిన్యూ అవుతూ వస్తుంది. ఓకే, అంటే పళ్ళు కూడా ఇట్లానే వస్తుంది. పళ్ళులో వచ్చేసి మళ్ళీ మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారండి. బోర్డర్లో ఏదైతే మనకు ఆర్చ్ డిజైన్లో తీసుకున్నారో అదేవిధంగా ఆర్చ్ డిజైన్ స్టైల్లో తీసుకొని జూట్ ఒక లైన్ వచ్చేసి మళ్ళీ మనకు చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు. అంటే మనకు షార్ట్ పళ్ళు అనేది మనకు దీంట్లో చేస్తారనమాట. ఓకే, సో ది బ్లౌజ్ ఏ ప్యాటర్న్ వస్తుందండి? బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు బ్లాక్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారండి. ఓకే, మనకు దానికి పింక్ బోర్డర్ గోల్డెన్ ఇచ్చారు. లేదు అన్నా కూడా మనం దీని మీద పింక్ కలర్ తోటి మనం డిఫరెంట్ గా మనం గోల్డెన్ అండ్ పింక్ కాంబినేషన్ లో కూడా డిజైనర్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ సారీకి. దీని ప్రైస్ ఎంత ఉంది? దీని కాస్ట్ వచ్చేసి మన 2600 రూపీస్ పడుతుందండి. ఓకే, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అంటే బ్లాక్ చాలా ఇష్టమైన కలర్ అందరికి అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంది. మనకి కలర్స్ కూడా ఏంటంటే 4-5 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి అనమాట. సేమ్ మనకు పింక్ అనేది మనకి ఎగ్జిట్ మనకి పింక్ అనేది కామన్ గా వస్తుంది. మాక్సిమం మనకి సారీ కలర్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. పింక్ బేస్ మాత్రం మనకు సేమ్ కంటిన్యూ, సారీ కలర్ మాత్రం చేంజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు పీచ్ కలర్ అండి. ఇప్పుడు ఏంటంటే సమ్మర్కి ఎక్కువ లైట్ కలర్స్ బాగా లైక్ చేస్తారు కాబట్టి ఈ పీచ్, లైట్ క్రీమ్ అనేది, ప్యారెట్ కలర్, పిస్తా గ్రీన్ ఇట్లా అనేటివి చాలా ఆల్మోస్ట్ మనకు అవే బాగా లైక్ చేస్తారు అనమాట ఈ సమ్మర్లో. ఇది వచ్చేసి మనకు మణిపూర్ సారీ వస్తుందండి, ముంగా సిల్క్ టైప్లో. సారీ అంతా కూడా మనం చూసినట్లయితే చిన్న చెక్స్ ప్యాటర్న్లోనే మనకు చిన్న బాక్స్ స్టైల్లో తీసుకున్నారు సారీ. సేమ్ ఇదే కలర్తో కాంబినేషన్ తోటి వచ్చింది అనమాట. బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డెన్ బార్డర్ అనేది ఇచ్చారు. ఆ గోల్డెన్ బార్డర్లో కూడా ఏంటంటే మనకు క్రీమ్ కలర్ బార్డర్ ఇచ్చేసి దానిపైన నుంచి మళ్ళీ మనకు బాక్సెస్ అనేవి గోల్డెన్ కలర్తో ఇచ్చారండి. దానిపైన మనకు ఫ్యాన్సీగా ఒక గ్రీన్ కలర్ అనేది మనకు ఫ్యాన్సీ బార్డర్ అటాచ్గా ఇచ్చారనమాట. ఈ షోల్డర్ పార్ట్ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు కింద ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ అనేది షోల్డర్లో కూడా మనకు కంటిన్యూ చేస్తారు. పళ్ళలో వచ్చేసి మళ్ళీ మనకు గుజరీ వర్క్ తీసుకుంటారండి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. పళ్ళలో చూసినట్లయితే మొత్తం అంతా కూడా మనకు గ్రీన్ కలర్ తోటి బోర్డర్లో మనకు అవుట్లైన్లో ఎక్కడైతే గ్రీన్ యూజ్ చేస్తారో అదే గ్రీన్ కలర్ తోటి మనకు అంతా కూడా గుజరీ వర్క్ తీసుకున్నారు. ఈ గుజరీ వర్క్ మధ్యలో అంతా కూడా మళ్ళీ మనకు మిర్రర్స్ అనేది అటాచ్ చేశారనమాట. ఇవాళ రేపు ఏంటంటే మిర్రర్ అనేది బాగా క్రేజీ అయిపోయింది అనమాట. ఇప్పుడు బాగా న్యూ ట్రెండ్లో నడుస్తుంది. దీంట్లో కూడా మనకు ఆల్మోస్ట్ అన్ని కలర్ కాంబినేషన్ మనకు థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. సేమ్ మనకు పళ్ళు ఎలా వచ్చిందో అదే విధంగా మనకు బ్లౌజ్ కూడా కంటిన్యూగా ఇచ్చాడండి గుజరీ వర్కే. అంటే మనకు మ్యాక్సిమం గుజరీ వర్క్ బ్లౌజ్ అనేటప్పటికి మనకు 1000 రూపీస్ పడుతుంది అనమాట. అలా కాకుండా ఇదేంటంటే మనకు శారీతోటే మనకు వచ్చేస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దీని కాస్ట్ వచ్చేసి మన 2800 రూపీస్కే వస్తుందండి. దీంట్లో మనకు కలర్స్ కూడా ఒక 10-15 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఓకే,
సో ఇది అంటే ఒక డిఫరెంట్ శారీ అని మనం చెప్పొచ్చు, ఎందుకంటే లైట్ వెయిట్ శారీ అంతా ప్లెయిన్ కలర్ లైట్ వెయిట్ అండ్ బట్ వర్క్ బ్లౌజ్ మాత్రం చాలా హెవీ వర్క్ తోటి. ఇవాళ రేపు ఏంటంటే మనకు ఆల్మోస్ట్ శారీ సింపుల్గా వచ్చి బ్లౌజ్ గ్రాండ్గా కావాలి అని బాగా ఇష్టపడుతున్నారు యూత్ కానివ్వండి, మామూలుగా ఆఫీస్ వాళ్ళకి చాలా డీసెంట్గా ఉంటుంది, ఎలినెట్గా కూడా అనిపిస్తుంది అనమాట. ఇది సమ్మర్ స్పెషల్లో డిజైనర్ వేర్ అనేది. ఓకే, కాస్ట్ కూడా అఫోర్డబుల్, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు క్రీమ్ లోనే గోల్డెన్ షేడ్ లో, క్రీమ్ అంటే ఆల్మోస్ట్ లైట్ డల్ కాకుండా ఈ గోల్డెన్ షేడ్ లో తీసుకున్నారు. దీని మీద కూడా ఏంటంటే మనకి యాంటిక్ లాగా మనకు చిన్న చిన్న మ్యాంగో మోటి ఇచ్చారండి, చిన్న మ్యాంగో డ్రాప్ లాగా ఇచ్చారు యాంటిక్ మీద. ఇదంతా మనకు శారీలో ఆల్మోస్ట్ నీ లెంత్ నుంచి మళ్ళీ మనకి రెడ్ కలర్ అనేది తీసుకున్నారండి. ఓకే, సూపర్. క్రీమ్ అండ్ రెడ్ కలర్ చాలా బాగుంటుంది. ఇదేంటంటే మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చేసి అవుట్ లైన్ అంతా కూడా మనకు రెడ్ కలర్ తోటి ఇచ్చారు. దానిపైన నుంచి మళ్ళీ మనకు బెనారస్ తోటి మనకు ఒక ఫ్యాన్సీ బార్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చారండి. ఆల్మోస్ట్ ఇది కూడా మనకు ముంగా ఫ్యాబ్రిక్ లో వస్తుంది. దీంట్లో ఫ్లవర్స్ అనేది మనకు గోల్డెన్ ఫ్లవర్స్ ఇచ్చారనమాట బార్డర్ మీద. ఇది మనకు పళ్ళ దగ్గరకు వచ్చినప్పటికి ఇంత బ్రాడ్గా ఉంటుంది శారీలో అన్న లేకుండా మనకు ఆల్మోస్ట్ ఫ్రిల్స్ వరకే అది కంటిన్యూ అవుతుంది అనమాట. సూపర్. ఓకే, ఇది చూసినట్లయితే మళ్ళీ మనకు అక్కడ నుంచి సేమ్ మనకు చిన్న బార్డర్ కంటిన్యూగా వస్తుంది. ఓన్లీ మనకు ఫ్రిల్స్ పార్ట్ వరకు మెరూన్ అనేది యాడ్ అవుతుంది. అక్కడ నుంచి చూస్తే మళ్ళీ మనకు చిన్న బార్డర్ అనేది కంటిన్యూగా దానికి గోల్డెన్ మిక్స్ కూడా గోల్డెన్ మిక్స్ లో వచ్చేస్తుంది. పళ్ళు వచ్చేసి మళ్ళీ మనకు సేమ్ ఫ్రిల్స్ లో వచ్చిన బార్డరే పళ్ళలో కూడా కంటిన్యూగా ఇస్తారనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది. అంటే ఇది ఏ ఏజ్ వాళ్ళైనా కూడా కట్టుకోవచ్చు, ఎందుకంటే బార్డర్ హెవీగా లేదు, పెద్ద బార్డర్ లేదు కాబట్టి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా కట్టచ్చు. సో దీని బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది. దీని బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు ఆల్మోస్ట్ స్టిచ్చింగ్ తోటి వచ్చేస్తుందండి. బార్డర్లు అంతా మనకు గోల్డెన్ గోల్డెన్ తీసుకున్నారు కాబట్టి అదే విధంగా మనకి ఏంటంటే మొత్తం అంతా కూడా గోల్డెన్ బ్లౌజ్ అనేది తీసుకొని ఇన్నర్ లైన్ అవుట్ లైన్ అంతా కూడా మనకు మెరూన్ కలర్ తోటి పైపింగ్ లైన్స్ ఇచ్చారనమాట. సో సూపర్గా ఉందండి. ఇందులో కూడా మనకి ఏంటంటే ఓన్లీ గోల్డెన్ కలర్ నార్మల్ వస్తుంది. ఇక్కడ కింద రెడ్ కలర్ వచ్చింది కదండి, అదేవిధంగా గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్, ఎల్లో కలర్, ఇట్లా కలర్స్ మనకు ఆల్మోస్ట్ అన్ని కలర్స్లో అవైలబుల్ ఉంటుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో దీని ప్రైస్ ఎంత ఉంది? దీని ప్రైస్ వచ్చేసి మనకు 1850 పడుతుందండి. 1850, చాలా రీజనబుల్గా అనిపిస్తుందండి ప్రైస్. సో ఇలాంటి కలెక్షన్ మీరు కూడా చూసి మీకు నచ్చిన ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే, ఈ సమ్మర్లో డిఫరెంట్ డిజైనర్ వేర్ మీరు కూడా పర్చేస్ చేయాలనుకుంటే ఒకసారి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గరలో ఉన్న ప్రజ్ఞా శారీస్ని డెఫినెట్గా విజిట్ చేయాల్సిందే. సో ఇంకా డిఫరెంట్ శారీస్ ఉన్నాయండి. నెక్స్ట్ శారీ చూద్దామండి. డిఫరెంట్ ప్యాటర్న్. ఇది వచ్చేసి మనకు రాయల్ బ్లూ కలర్లో శారీ తీసుకున్నారండి. ఇది కూడా ఏంటంటే మనకు ఇకత్లోనే జూట్ అనమాట, ఇకత్ స్టైల్లోనే జూట్ అండ్ జార్జెట్ మిక్సర్లో తీసుకున్నారు. ఇది మనం చూసినట్లయితే మొత్తం అంతా కూడా మనకు ఇకత్ బంచెస్ స్టైల్లో తీసుకున్నారనమాట. ఇకత్లో దీంట్లో వచ్చేసి జూట్ లైన్స్ అనేది మనకు క్రీమ్ కలర్ మీద తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకు ఆల్మోస్ట్ మనకు బ్లూ కలర్లో శారీ వచ్చిందండి. దాంట్లో కూడా మనకి ఏంటంటే క్రీమ్ కలర్తో తీసుకున్నారు. ఈ బంచెస్ అంతా కూడా మనకు మంచిగా బ్రైట్గా వెల్వెట్ అవుతూ ఒక లైన్ వచ్చేసి మళ్ళీ మనకు షెల్ఫ్ తోటి, ఇంకో లైన్ వచ్చేసి మళ్ళీ మనకు క్రీమ్ తోటి ఇట్లా ఆల్టర్నేట్గా చేశారనమాట. సెంటర్లో మనకి గోల్డెన్ ప్రింటెడ్ బోర్డర్లో ఏదైతే మనకు గోల్డెన్ ప్రింట్స్ ఇచ్చారో అదేవిధంగా మనకు ఫ్లవర్లో కూడా ఇచ్చారు. ఆల్మోస్ట్ శారీ అంతా కూడా కంటిన్యూగా ఇలానే కంటిన్యూ అవుతుందండి. త్రోట్ శారీ మొత్తం ఇలానే వచ్చింది. పళ్ళు చూసినట్లయితే మళ్ళీ మనకు కొంచెం డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారనమాట. పళ్ళలో ఏంటంటే ఈ గోల్డెన్ అనేది మనకు టెంపుల్స్ లాగా ఇచ్చిండ్రు. మిడిల్లో వచ్చేసి మళ్ళీ మనకు ఒక బంచ్ డ్రాప్ బంచెస్ లాగా మనకు 3 బంచెస్ స్టైల్లో తీసుకున్నారు. మళ్ళీ టెంపుల్ డిజైన్ ఆల్మోస్ట్ మళ్ళీ మనకి ఎండింగ్లో వచ్చేసి గోల్డెన్ బార్డర్ ఇచ్చారు అనమాట. సో దీనికి మనకి గోల్డెన్ అండ్ బ్లూ 2 కలర్ కాంబినేషన్ ఉన్నాయి కదా. సో బ్లౌజ్ ఈ కలర్లో ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు పింక్ కలర్ ఫుల్ కాంట్రాస్ట్ తోటి కాంట్రాస్ట్ ఇచ్చారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు వేవ్ డిజైన్ అనేది కంటిన్యూగా ఇచ్చారండి. సెల్ఫ్ మీద షెల్ఫ్ తోటి వేవ్స్ డిజైన్ అనేది కంటిన్యూగా ఇచ్చారనమాట. హ్యాండ్స్కి వచ్చేసి మనకు శారీలో వచ్చిన కలరే బోర్డర్ కూడా కంటిన్యూ చేశారు. దీని కాస్ట్ వచ్చేసి మనకు 950 పడుతుందండి. 950కి అవైలబుల్లో ఉందన్నమాట శారీ. ఇది చాలా డిఫరెంట్గా ఉందండి, ఎందుకంటే ఇప్పుడు యూజువల్గా శారీలో ఉన్న ఏదో ఒక కలర్తో మనకి బ్లౌజ్ ఇస్తూ ఉంటారు. బట్ ఇది కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ పింక్ కలర్ ఇచ్చి దానికి మళ్ళీ శారీకి సింక్ అయ్యేట్టుగా బోర్డర్ మాత్రం ఈ గోల్డెన్ బోర్డర్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. నెక్స్ట్ శారీ చూద్దాం. మరిన్ని డిఫరెంట్ డిజైనర్ వేర్ శారీస్ చూసే ముందు లెట్స్ టేక్ ఎ వెరీ షార్ట్ బ్రేక్ ఇన్ హలో లేడీస్.
వెల్కమ్ బ్యాక్ టు హలో లేడీస్. ఇది వచ్చేసి మనకు రాణి పింక్ శారీ వచ్చిందండి. ఇదంతా కూడా మనకు శారీస్లో అంతా కూడా మనకు ప్లెయిన్గా వస్తుంటాయి. బోర్డర్స్ ఏంటంటే మనకు కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారనమాట. ఏంటంటే బోర్డర్ అంతా కూడా మనకు ఫ్యాన్సీ నెట్ తోటి మనకు బెనారస్ ఫ్యాన్సీ నెట్ మీద అంతా కూడా మనకు బ్లూ కలర్ బోర్డర్ అనేది తీసుకున్నారు. దానిపైన నుంచి మళ్ళీ మనకు గోల్డెన్ బోర్డర్ అనేది మనకు కంటిన్యూగా ఇచ్చారు. ఎందుకంటే శారీ అంతా చాలా సింపుల్గా ఇచ్చేస్తారు. దీనికి బ్లౌజ్ అనేది చాలా రిచ్గా వస్తుంది అనమాట. బ్లౌజ్ పళ్ళలో మనకు డిఫరెంట్ చేస్తారు. ఇది పై బోర్డర్, కింద వచ్చేసి మళ్ళీ మనకు సేమ్ అదే బోర్డర్, పైన కూడా మనకు కంటిన్యూగా ఇదే బోర్డర్ అనేది ఇచ్చారు. దీంట్లో మనకు కలర్స్ కూడా చాలానే వస్తూ ఉంటాయండి. పళ్ళు కూడా మనకు సేమ్ ఇలా వచ్చేస్తూ ఉంటాయి. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు డిఫరెంట్ గా తీసుకున్నారండి. ఏంటంటే మనకు బోర్డర్ లో తీసుకున్న బ్లౌజే చాలా రిచ్ లుక్ ఉంటుంది. ఏంటంటే శారీ అంతా మనకు మైల్డ్ గా ఇచ్చేస్తారు. ఏంటంటే సేమ్ ప్లెయిన్ గా ఈ బ్లౌజ్ వేసేటప్పటికి మనకి పార్టీ వేర్ అన్నట్టు అయిపోతుంది. అండ్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ చాలా ట్రెండీ కలర్ కాంబినేషన్. సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. దీని ప్రైస్ ఎంత? దీని ప్రైస్ మనకి 1900కే వస్తుందండి. ఇందులో మనకు 6-7 కలర్స్ అవైలబుల్లో ఉంది. సో మరి ఇలాంటి డిఫరెంట్ శారీస్ అన్నీ కూడా మనకి కుక్కట్పల్లి ప్రజ్ఞా శారీస్, అలాగే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గరలో ఉన్న ప్రజ్ఞా శారీస్లో ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ అవైలబుల్గా ఉంది. సో డెఫినెట్గా మీరు ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చిన ప్యాటర్న్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇంకా ప్యాటర్న్స్ చూద్దాం. ఇది వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ కలర్ వస్తుందండి. ఇది కూడా మనకు జూట్ వస్తుంది అనమాట. శారీ అంటే నెట్టెడ్ మీద జూట్ అనేది మనకు ఈ వీవింగ్ అంతా జూట్ వీవింగ్ తీసుకుంటారు. క్లాత్ అయితే మనకు నెట్టెడ్ క్లాత్ వస్తుంది. లీవ్స్ లా ఇచ్చారు, లీవ్స్ టైప్ లో మనకు స్ట్రైప్స్ లాగా ఇచ్చారు అనమాట. దీనికి వచ్చేసి మళ్ళీ మనకు రాణి పింక్ అనేది తీసుకున్నారు. ఇది కూడా మనకి ఏంటంటే కడ్డీ బార్డర్, గోల్డెన్ బార్డర్ ఇచ్చేసేసి దానిపైన నుంచి మళ్ళీ మనకు బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ తోటి మక్మల్ క్లాత్ తీసుకున్నారు అనమాట. దానిపైన వచ్చేసి మళ్ళీ మనకు బార్డర్ పైన నుంచి మళ్ళీ మనకు ఫ్యాన్సీగా ఒకటి ఎక్స్టెన్సీలో ఒక బార్డర్ అనేది ఇచ్చారు. ఆ బార్డర్ కూడా ఏంటంటే మనకు గోల్డెన్ తోటి వేవీ లాగా ఇచ్చేసేసి స్టెమ్స్ అంతా కూడా మనకు పింక్ కలర్ ఇచ్చి పెటల్స్ కూడా మనకు గోల్డెన్ తోటి మనకు ఫ్లవర్ డిజైన్ అనేది మనకు డిఫరెంట్గా చేశారు బార్డర్ పైన నుంచి. ఇట్లా మనకు శారీ అంతా కూడా ఇదే బార్డర్ రన్ అవుతూ వస్తుందండి. పళ్ళు కూడా ఇలానే కంటిన్యూ అయిపోతుంది. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డెన్ బ్లౌజ్ ఇచ్చారండి. ఓకే, సో కొంచెం కాంట్రాస్ట్ వచ్చింది, మళ్ళీ కాంట్రాస్ట్ వచ్చింది. గోల్డెన్ బ్లౌజ్ అనేది ఇచ్చేసారు. అంటే బార్డర్ లో ఉన్న గోల్డెన్ కలర్ కి బ్లౌజ్ ఇచ్చారు. అండ్ అగైన్ మళ్ళీ సేమ్ ముక్మల్ క్లాత్ తోటి, వెల్వెట్ క్లాత్ తోటి ఇచ్చిన పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. దీని ప్రైస్ ఎంత ఉంది? దీని ప్రైస్ వచ్చేసి మనకి 2500 పడుతుందండి. ఇందులో మనకు 4-5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. సో ఇంకా నెక్స్ట్ సారీ చూపిస్తారు. ఇది వచ్చేసి మీకు బ్లూ కలర్ లో తీసుకున్నారు అనమాట. బ్లూ అంటే కూడా మనకు స్కై బ్లూ కలర్ లో తీసుకున్నారు. బార్డర్ వచ్చేసి మళ్ళీ మనకు ఒక 15 ఇంచెస్ వరకు మనకు డిఫరెంట్గానే స్టైల్ తీసుకున్నారు. బార్డర్ మాత్రం చిన్న బార్డర్ ఇచ్చేసి దానిపైన నుంచి మళ్ళీ మనకు క్రీమ్ కలర్ తోటి వేవీ డిజైన్ అనేది ఇచ్చారండి. ఈ వేవ్ కూడా ఏంటంటే మనకు ఒకటి గోల్డెన్, ఒకటి వచ్చేసి థ్రెడ్ వర్క్ ఇట్లా మనకు ఆల్టర్నేట్ గా ఇచ్చారనమాట. బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు స్కై బ్లూ కలర్ తోటి మనకు జూట్ బార్డర్ ఇచ్చేసి దానిపైన నుంచి చిన్న చిన్న డాట్స్ అనేది మనకు కంటిన్యూగా గోల్డెన్ డాట్స్ ఇచ్చారనమాట. అంటే బార్డర్ అంటే మనకు ఆల్మోస్ట్ హెవీగా కాకుండా ఇది చాలా సింపుల్ గా మైల్డ్ గా ఇచ్చిండ్రు. దానిపైన నుంచి మళ్ళీ మనకు ఒక గోల్డెన్ లేస్ అనేది మనకు ఈ రెండింటి మధ్యలో కాంబినేషన్ లో మనకు గోల్డెన్ లేస్ అనేది ఇచ్చారన్నమాట. సో దీని బ్లౌజ్ ఎలా వస్తుంది? బ్లౌజ్ కూడా మనకు గోల్డెన్ బ్లౌజ్ వస్తుందండి. సో అంటే దీనికి బార్డర్ గోల్డెన్ ఇచ్చారు కాబట్టి మనకు గోల్డెన్ తో వచ్చేసి హ్యాండ్స్ కి మాత్రం సేమ్ బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఇది కూడా మనకు 1900కే వస్తుంది. ఇందులో కూడా మనకు కలర్స్ చాలానే అవైలబుల్ ఉంది. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఎందుకంటే యూజువల్ గా బార్డర్ సింగిల్ కలర్ ఇస్తారు. సో ఇదేంటంటే డ్రాప్స్, గోల్డెన్ డ్రాప్స్ ఇవ్వడం వల్ల చాలా డిఫరెంట్ లుక్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. సో ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ మనకి ప్రజ్ఞా శారీస్ కుక్కట్పల్లి, అలాగే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గరలో. సో ప్రజ్ఞా శారీస్లో ఇలాంటి చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు కూడా డెఫినెట్గా ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చిన ప్యాటర్న్స్ని మీరు సొంతం చేసుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు ట్రెడిషనల్ లుక్తో వస్తుందండి. ఇది వచ్చేసి మనకి ఇంతకుముందు పాతకాలంలో వచ్చే ఫ్యాబ్రిక్లో తీసుకున్నారనమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫ్యాబ్రిక్ అనేది కొంచెం చేంజ్ చేస్తుంటారు. ప్యూర్ క్రేప్ మీద మనకు ఈ బంచెస్ అనేవి మనకు బెనారస్ బంచెస్ స్టైల్లో తీసుకుంటారు. బోర్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు ఫ్యాన్సీ బోర్డర్స్ అనేది మనకు కంటిన్యూగా ఇస్తూ ఉంటారనమాట. ఎల్లో కలర్ మీద ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్, లైట్ మైల్డ్ క్రీమ్ కలర్ అట్లా షేడ్స్ తోటి తీసుకున్నారు. ఈ ఫ్లవర్స్ అంతా కూడా మనకు ఆల్మోస్ట్ మొత్తం శారీ అంతా కూడా కంటిన్యూగా వస్తుంటాయి. బార్డర్ ఏంటంటే మనకి కింద బార్డర్ చూసినట్లయితే పైన ఇచ్చిన బార్డర్ సేమ్ అదే బార్డర్ ఇచ్చి దానిపైన నుంచి మళ్ళీ మనకు
చిన్న చిన్న బంచెస్ అనేది మనకు కంటిన్యూగా ఇచ్చారనమాట. కొంచెం శారీలో ఏంటంటే కొంచెం స్మాల్ సైజ్ తీసుకున్నారు, బోర్డర్లో ఏంటంటే మనకు కొంచెం ఇంకా బ్రాడ్గా ఇచ్చారు. ఓకే, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. దీనికి పళ్ళు ఎట్లా వస్తుంది? దీనికి పళ్ళు వచ్చేసి మళ్ళీ మనకు ఇట్లా డిఫరెంట్ పళ్ళు అంటే బోర్డర్లో ఇచ్చిన డిజైన్ పళ్ళులో ఇచ్చారనమాట. ఇట్లా మనకు 3 బాక్సెస్ లాగా తీసుకున్నారు పళ్ళులో. ఓకే, సో దీని బ్లౌజ్ ఎలా వస్తుంది? బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు క్రేప్ బ్లౌజ్ ఎల్లో కలర్ తోటే ఇచ్చేస్తారండి సేమ్. సో మనం కావాలంటే దీని మీద ఇంకా ఏమైనా డిజైన్ చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు. అంటే శారీ ఆల్మోస్ట్ మనకు అంతా బంచెస్ వచ్చేస్తాయి కాబట్టి మనకి ప్లెయిన్గా బాగుంటుంది. హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ బార్డర్ కంటిన్యూగా ఇచ్చారు. ఓకే, దీని ప్రైస్ ఎంత? దీని ప్రైస్ వచ్చేసి మనకి 3800. ఓకే, సో బ్యూటిఫుల్గా ఉందండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్ చూసే ముందు లెట్స్ టేక్ వన్ మోర్ షార్ట్ బ్రేక్ ఇన్ హలో లేడీస్. Welcome back to Hello Ladies. ఇది వచ్చేసి మనకు ఇక్కత్లోనే వచ్చిందండి. ఇక్కత్ పట్టులో వచ్చేసి మనకు అంతా కూడా బోర్డర్స్ అనేది మనకు హైలైట్ తీసుకున్నారు అనమాట. బ్లూ కలర్ శారీ తీసుకొని దాంట్లో వచ్చేసి మనకి ఎల్లో అండ్ పింక్ కలర్ అట్లా మనకు ఆల్టర్నేట్ కలర్స్ బాగా నడుస్తున్నాయి కాబట్టి దీంతో మనకు బాక్స్ స్టైల్లో తీసుకున్నారనమాట. పైన వచ్చేసి మనకు కొంచెం స్మాల్ బార్డర్ తీసుకొని దాంట్లోంచి మళ్ళీ మనకు ఒక 4 లైన్స్ జరీ లైన్స్ ఇచ్చారు. కింద బార్డర్ చూసినట్లయితే కొంచెం మళ్ళీ అదే సైజ్ మనకు కొంచెం బ్రాడ్గా ఇచ్చేసేసి కింద బార్డర్లో ఇన్నర్ లైన్లో మాత్రం మనకు ఒక 4 లైన్స్లో జరీ అనేది ఇచ్చారు. సిల్వర్లో ఇచ్చారు. శారీ అంతా మనకి ఇలానే ప్లెయిన్గా వస్తుందండి. దీని పళ్ళు ఎలా వస్తుంది? దీనికి పళ్ళు వచ్చేసి మళ్ళీ మనకు మెరూన్ పళ్ళు తీసుకున్నారు. ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కత్ అంటేనే మనకు పల్లోసు నార్మల్గా గోల్డెన్తో ఇస్తారు. దీనికి ఏంటంటే మనకు డిఫరెంట్గా బోర్డర్లో తీసుకున్నవే మనకు పళ్ళులో కంటిన్యూ చేశారనమాట. ఓకే, సో గోల్డెన్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ తోటి తీసుకుని బ్లౌజ్ ఎలా వస్తుంది? బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు మెరూన్ బ్లౌజ్ వస్తుంది, ప్లెయిన్ మెరూన్ వస్తుంది. ఓకే ఓకే, సో దీని ప్రైస్ ఎంత ఉంది? దీని ప్రైస్ వచ్చేసి మనకి 6800 రూపీస్కి వస్తుంది. ఓకే ఓకే, సో ఇక్కత్ పట్టు. సో ఇది చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అంటే ఇప్పటివరకు చాలా రకాల పట్టు శారీస్ యూజ్ చేసి ఉంటారు. సో ఇక్కత్ పట్టులో ఏంటంటే జనరల్గా పళ్ళులో ప్యూర్ జరీ ఇస్తారు, అలా కాకుండా డిఫరెంట్గా ఒక డిజైనర్ పళ్ళు లాగా ఉంటుంది. అండ్ పెద్దవాళ్ళు ఎక్కువగా పట్టు శారీస్ జనరల్గా కొంచెం హెవీగా ఉంటుంటాయి, అలా కాకుండా ఇది చాలా లైట్ వెయిట్లో ఉంది. సో ఈ సమ్మర్లో కూడా మనం పట్టు చీర కట్టుకున్న ఫీలింగ్ కూడా ఉంటుంది మనకి. ఎట్ ది సేమ్ టైం గ్రాండ్ లుక్, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. డెఫినెట్గా యూజ్ చేయొచ్చు. సో ఇలాంటి ప్యాటర్న్స్ ఇంకా ఉన్నాయండి? ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి ఇక్కత్తులోనే డబల్ ఇక్కత్ అని వస్తుంది అనమాట. డబల్ అంటే మనకి ఏంటంటే కొంచెం ఫ్యాబ్రిక్ కొంచెం చేంజ్ అవుతుంది, కొంచెం కాస్ట్ కూడా ఉంటుంది. ఇదేంటంటే మొత్తం అంతా కూడా గోల్డెన్ అనేది తీసుకున్నారండి. ఇది వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ లో తీసుకున్నారండి. దీంట్లో ఏంటంటే మనకు రాణి పింక్ అనేది తీసుకున్నారనమాట. బార్డర్స్ అంతా కూడా గోల్డెన్ బార్డర్ వచ్చేసి రాణి పింక్ తీసుకున్నారు. పై బార్డర్ వచ్చేసి మనకు కొంచెం స్మాల్ సైజ్ లో, కింద బార్డర్ మాత్రం కొంచెం బ్రాడ్ గా ఇస్తారు. మధ్యలో అంతా కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా మొత్తం జరీ బాక్సెస్ లాగా మనకు లైన్ డిజైన్ అనేది ఇచ్చారు. దాంట్లో అంతా కూడా మనకు వేవీ అనేది క్రీమ్ కలర్ తోటి ఇచ్చారనమాట. శారీ అంతా ఇలానే కంటిన్యూ అవుతుంది. బార్డర్ వచ్చేసి ఇప్పుడు మనకి ఎంత బ్రాడ్ బార్డర్స్ అయినా కూడా చాలా బాగా లైక్ చేస్తున్నారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు రాణి పింక్లో తీసుకొని గట్టి బార్డర్ వచ్చేసి మనకు పైన మాత్రమే ఇచ్చారు. కింద చూసినట్లయితే మళ్ళీ మనకు లైన్స్ లాగా మనకు గోల్డెన్ బార్డర్ అనేది ఇచ్చారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. దీనికి పళ్ళు ఎట్లా వస్తుంది? దీనికి పళ్ళు వచ్చేసి మనకు పింక్ కలర్ పళ్ళు వస్తుందండి. పింక్ కలర్ పళ్ళు వచ్చేసి పళ్ళులు అంతా కూడా మనకు చెక్స్ అనేది ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ తోటి పింక్ ఒకటి గోల్డెన్ అట్లా మనకు ఆల్టర్నేట్ గా ఇచ్చారు. ఇంకోటి జరీ కూడా మనకు స్ట్రైప్స్ తోటి ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే పింక్ కలర్ తోటి మనకు లైన్స్ బ్లౌజ్ అనేది కంటిన్యూగా వస్తుందండి. ఇది చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అనిపిస్తుంది, ఎందుకంటే చెక్స్ స్ట్రైప్స్ రెండు కూడా మనకి ఒకే శారీలో ఇచ్చారు.
పళ్ళులో వచ్చి చెక్స్ వచ్చాయి, బ్లౌజ్ కి మాత్రం స్ట్రైప్స్ ఇచ్చారు. సారీ అంతా మనకి ఇలా గ్రాండ్ లుక్ తోటి బాగుంటుంది. దీని ప్రైస్ ఎంత ఉంది? దీని ప్రైస్ వచ్చేసి మనకు 7,900 రూపీస్కి వస్తుందండి. ఓకే, మంచి గ్రాండ్ పార్టీస్కి, పెళ్ళిళ్ళకి అలాంటి వాటికి కట్టుకోవడానికి చీర చాలా బాగుంటుందండి. ఓకే, చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అనిపిస్తుంది చూడడానికి. సో మరి ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ మనకి ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉన్నాయండి. చాలా వెరైటీస్ ఉన్నాయి. దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గరలో ఉన్న ప్రజ్ఞా శారీస్, అలాగే కుక్కట్పల్లిలో ఉన్నటువంటి ప్రజ్ఞా శారీస్లో కూడా ఇలాంటి ఇక్కత్ వెరైటీస్ చాలా ఉన్నాయి. కాటన్ అండ్ పట్టు, అలాగే సమ్మర్ స్పెషల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా మీరు ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చిన ప్యాటర్న్స్ మీరు పర్చేస్ చేయొచ్చు. సో నెక్స్ట్ శారీ చూపిద్దామండి. ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్లో వచ్చిందండి. ఇది మణిపూర్ కోట వస్తుంది అనమాట. దీంతో అంతా కూడా మనకు ప్రింటెడ్ అనేది ఇచ్చారు. ఆ ప్రింట్ కూడా ఏంటంటే చిన్న చిన్న మనకు డ్రాప్ స్టైల్లో తీసుకున్నారు. పెటల్స్ లాగా మనకు చిన్న చిన్న పోల్కో డ్రాప్స్ లాగా ఇచ్చేసి ఒక పెటల్ స్టైల్లో తీసుకున్నారు అనమాట. బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు లేస్ బోర్డర్ అనేది ఇచ్చారండి. లేస్ బోర్డర్ అంతా కూడా మనకు నెట్టెడ్ మీద లేస్ బోర్డర్ అనేది వస్తుంది. అంటే మనకు ఆల్మోస్ట్ శారీలోనే మళ్ళీ మనకు బోర్డర్ అనేది ఎక్స్ట్రాగా ఇచ్చారనమాట. గోల్డెన్ బోర్డర్ ఇచ్చేసి మళ్ళీ మనకు ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ తోటి ఇచ్చారు. బోర్డర్ అంతా ఇలానే కంటిన్యూగా వస్తూ ఉంటుంది శారీలో అంతా కూడా. మళ్ళీ మనకి పై బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ సింపుల్గా ఒక గోల్డెన్ బోర్డర్ ఇచ్చేసి బ్లూ కలర్ పైపింగ్ ఇచ్చారు. సో ఈ సన్నటి బ్లూ బార్డర్ వల్ల చాలా మంచి లుక్ వచ్చింది. ఇదేంటంటే ఇప్పుడు లేజీ బార్డర్ అనేది కూడా చాలా డీసెంట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకు చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది శారీకి. దీనికి బ్లౌజ్ కూడా మనకు డిఫరెంట్ బ్లౌజ్ అనేది ఇచ్చారండి. బోట్ నెక్ తోటి హెవీ మనకు బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి హెవీగా ఇచ్చారనమాట. గోల్డెన్ తోటి ఇచ్చేసి దానిపై నుంచి మనకు లేజీ వర్క్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. ఓకే, సో బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఎందుకంటే చాలా ఇలాంటి డిజైనర్ ప్యాటర్న్స్ ఇష్టపడుతున్నారు. అంటే దీంట్లో కూడా మనకి ఆల్మోస్ట్ కలర్స్ కూడా 4-5 కలర్స్ వస్తాయి. రేట్ కూడా మనకు 2,300 రూపీస్కే వచ్చేస్తుంది అనమాట సారీ. సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఒక డిఫరెంట్ ఎలిగెంట్ లుక్ ఈ శారీ చూస్తుంటే అనిపిస్తుంది. అండ్ చాలా లైట్ వెయిట్ కాబట్టి సమ్మర్ స్పెషల్గానే మనం చెప్పొచ్చు ఈ చీరని. సో నెక్స్ట్ శారీ చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు బ్లూ అండ్ క్రీమ్ కలర్తో తీసుకున్నారండి. శారీ అంతా కూడా మనకి ఏంటంటే చెక్స్, గోల్డెన్ చెక్స్ అనేది తీసుకున్నారు. దాంట్లో ఏంటంటే ఆ బాక్సెస్లో కూడా మనకు ఒక 4 డిజైన్ టైప్లో చేశారనమాట. ఇదంతా కూడా మనకు ప్రింటెడ్ తీసుకున్నారు బ్లూ కలర్ మీద. పై బార్డర్ వచ్చేసి మళ్ళీ మనకు గోల్డెన్ ఇచ్చేసి అవుట్లైన్లు అంతా కూడా బ్లూ కలర్ అనేది ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలానే కంటిన్యూ అవుతుంది. బార్డర్ చూసినట్లయితే మనకు హాఫ్ వరకు ప్రింటెడ్ వస్తుందండి. హాఫ్ నుంచి చూస్తే మళ్ళీ మనకు బ్లూ కలర్ అండ్ పింక్ ఆరెంజ్ కలర్ తోటి తీసుకున్నారు. దీంట్లో కూడా మనకు బాక్సెస్ డిజైన్ అనేది తీసుకున్నారు. బోర్డర్ చాలా ట్రెండీగా ఉంది. మళ్ళీ వచ్చేసి కింద గట్టి బోర్డర్ అనేది మనకు కంటిన్యూగా ఇచ్చారండి. ఓకే ఓకే, దీని పళ్ళు ఎట్లా వస్తుందండి? దీనికి పళ్ళు వచ్చేసి మళ్ళీ మనకు ఇట్లా ఓకే డిఫరెంట్గా ఇక్కత్ పళ్ళు లాగా తీసుకున్నారు. దీంట్లో వచ్చేసి మనకు బ్లూ అండ్ పింక్ కలర్, ఆరెంజ్ ఇట్లా షేడెడ్ తోటి ఇచ్చారనమాట మొత్తం అంతా కూడా. ఓకే, బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు బ్లూ కలర్ చెక్స్ బ్లౌజ్ ఇచ్చారండి. దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు కలర్స్ ఉన్నాయి. క్రీమ్ కలర్ అనేది యాక్చువల్లీ కామన్గా వస్తుంది. బేస్ కలర్స్ మాత్రం బ్లూ కలర్ అండ్ ఆరెంజ్, పింక్ ఇట్లా కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. దీని ప్రైస్ దీని కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ 1,200 రూపీస్కే వచ్చేస్తుందండి. ఓకే, చాలా అఫోర్డబుల్గా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అంటే శారీ మొత్తం ప్లెయిన్ అంటే వైట్ అండ్ బ్లూ, స్కై బ్లూ కాంబినేషన్ వచ్చింది. బట్ బార్డర్ మాత్రం కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. పింక్ అండ్ ఆరెంజ్ అండ్ గోల్డెన్ బార్డర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ కలెక్షన్ అంతా కూడా రీజనబుల్ ప్రైసెస్ కూడా ఉన్నాయి. ఓన్లీ 1,200 రూపీస్కే మనకి ఈ శారీ అవైలబుల్. సో దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గర, అలాగే కుక్కట్పల్లిలో ఉన్నటువంటి ప్రజ్ఞా శారీస్లో మనకి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అవైలబుల్గా ఉందండి. చాలా అఫోర్డబుల్ అండ్ రీజనబుల్ ప్రైసెస్లో ఉంది. కాబట్టి డెఫినెట్గా మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఈ సమ్మర్ స్పెషల్కి చాలా స్టాక్ అవైలబుల్గా ఉంది. అలాగే ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ అంటే పార్టీ వేర్, ఇంకా గ్రాండ్ లుక్ ఇచ్చే శారీస్ కూడా ఉన్నాయి. సో డెఫినెట్గా మీరు కూడా చూసి మీకు నచ్చిన డిజైన్స్ని మీరు సొంతం చేసుకోవచ్చు. సో చాలా మంచి కలెక్షన్ చూపించారండి ఈరోజు హలో లేడీస్లో. చూసిన వ్యూవర్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఈ శారీస్ మనం ఎప్పుడు సొంతం చేసుకుందామా అనేట్టుగా ఉన్నాయి. ఒక్కొక్క ప్యాటర్న్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. సో ప్రజ్ఞా శారీస్లో కలెక్షన్ ది బెస్ట్ కలెక్షన్ అనిపిస్తోంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గరలో ఉన్న ప్రజ్ఞా శారీస్లో చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉన్నాయి కదా. అలాగే ప్రైసెస్ కూడా చాలా హోల్సేల్ ప్రైసెస్ అనే విధంగా చాలా అఫోర్డబుల్గా, రీజనబుల్గా ఉన్నాయండి. ఎస్పెషల్లీ మనకి సీజన్కి తగినట్టుగా, అలాగే ఫంక్షన్స్ వచ్చే సీజన్కి తగినట్టుగా తగిన స్టాక్ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది. డిఫరెంట్ ప్యాటర్న్స్, డిజైనర్ వేర్స్, గ్రాండ్ లుక్ వచ్చే శారీస్,
సింపుల్గా, అంటే మాకు హెవీ గ్రాండ్గా వద్దు అనే వాళ్ళకి చాలా సింపుల్ డిజైన్స్ బట్ మంచి లుక్ ఇచ్చేటువంటి శారీస్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో డెఫినెట్గా మీరు ఒకసారి ప్రజ్ఞ శారీస్కి వచ్చి మీకు నచ్చిన కలెక్షన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. సో ఇవాల్టి హలో లేడీస్లో మనం చాలా డిఫరెంట్ కలెక్షన్ చూసాం కదా. మరి ఇది ఇవాల్టి హలో లేడీస్. మరో స్పెషల్ హలో లేడీస్లో స్పెషల్గా డిఫరెంట్ లుక్ ఇచ్చే శారీస్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.